హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి ఎలా రెడీ అయ్యాను, ఏ శారీ కట్టుకుంటున్నాను చూపిస్తాను, వచ్చేయండి. ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ సెట్ చేశాను. ఈ బ్యాంగిల్స్ వేసుకుంటున్నా. ఇది బ్లౌజ్ అన్నమాట. దీని మీదకి ఇది వచ్చేసి అమ్మవారికి తాంబూలంగా పెడదాం అనుకుని తీసుకున్నాను ఈ శారీ. ఇప్పుడు రెడీ అవుతాం కదా, వాటికి సంబంధించినవి అన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. మేకప్కి సంబంధించినవి అన్నీ, మాయిశ్చరైజర్స్, లిప్స్టిక్స్ కానీ ఫౌండేషన్స్ అన్నీ. కొంచెం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని హెయిర్ స్టైల్ వేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు రెడీ అవటానికి ఎలా రెడీ అవుతున్నానో చూపిస్తాను, వచ్చేయండి. మేకప్ గురించి మీకు ఒక స్టోరీ చెప్పాలి. అదేంటంటే, నేను బిఫోర్ మ్యారేజ్ అసలు ఈ మేకప్ గురించి నాకు అసలు జీరో నాలెడ్జ్, అస్సలు తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కొంచెం అయితే ఐడియా ఉంది. బిఫోర్ మ్యారేజ్ ఏంటంటే నేను జస్ట్ మాయిశ్చరైజర్, లిప్ బామ్ తప్ప ఏం యూజ్ చేసేదాన్ని కాదు. నా మ్యారేజ్ టైంలో ఏంటంటే, ఎవరికైనా ఉంటుంది కదా మ్యారేజ్లో మంచిగా కనిపించాలి, అది మెమరబుల్ కాబట్టి. సో నేను కూడా అలానే మంచిగా రెడీ అవ్వాలి, మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకొని మంచిగా రెడీ అవుదాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే, నా మ్యారేజ్ టైము కరోనా టైం అనమాట. సో అప్పుడు లాక్డౌను, అస్సలు ఎవరైనా పిలిచినా కూడా రారనమాట. సో నేనేం చేశానంటే, యూట్యూబ్లో చూశాను అసలు ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, అసలు మేకప్ అంటే ఏంటి, ఏం వేసుకోవాలి అని ప్రాసెస్ అంతా ఒక లిస్ట్ అవుట్ రాసుకొని దాంట్లో ఏం చేశాను, అవన్నీ ఏమేం కావాలి అనేవి నేను పర్చేస్ చేశాను అనమాట. నా మ్యారేజ్ అప్పుడు సెల్ఫ్గా నా అంతటికి నేనే మేకప్ వేసుకున్నాను. నేనైతే ఫుల్లీ సాటిస్ఫై, ఎందుకంటే నాకు అస్సలు తెలియంది కూడా నేను నేర్చుకొని వేసుకున్నాను. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. అందరు కూడా చాలా బాగుంది మేకప్ అని చెప్పారు. రెడీ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. అమ్మాయిలు అంటేనే రెడీ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే కొంతమందికి అది ఇష్టం, కొంతమంది రెడీ అవ్వరు. ఎవరిష్టం వాళ్ళది, నో ప్రాబ్లం. కాకపోతే నాకేంటంటే, నాకు రెడీ అవడం ఇష్టం కాబట్టి నేను రెడీ అవుతున్నాను. సో ఇలా రెడీ అయ్యాను మీకు కూడా చెప్దామని చెప్పి నేను కొంచెం వీడియో రికార్డ్ చేశాను, అంతే. మేకప్ నేను జస్ట్ బేసిక్ మేకప్పే వేసుకున్నాను. మాయిశ్చరైజర్, ఫౌండేషన్, తర్వాత కాంపాక్ట్ పౌడరు, తర్వాత ఐబ్రోస్, తర్వాత కాజల్, లిప్స్టిక్ అండ్ స్టిక్కర్, అంతే. సింపుల్గా రెడీ అయిపోయాను. నేను ఎలా రెడీ అయ్యాను, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. నేను హెయిర్ స్టైల్ కూడా ట్రై చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే, టైం లేక నేను ట్రై చేయలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే మీకు పక్కాగా హెయిర్ స్టైల్ కూడా వేసి చూపిస్తాను. నన్ను తాంబూలాన్ని పిలిచారు మా అపార్ట్మెంట్లో. మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా తాంబూలం తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు తీసిన వీడియోస్ ఇవి కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి.
వాటర్ పెట్టారా? పుచ్చుకుంటే నమ్మవాయను, పుచ్చుకుంటే నమ్మవాయను, పుచ్చుకుంటే నమ్మవాయను. ప్రిపరేషన్ వీడియోలో ఒక శారీ డ్రేప్ చేశాను మా అపార్ట్మెంట్లో అని చెప్పాను చూడండి, అది ఈ అమ్మవారికే అనమాట. ఈ శారీ డ్రేప్ చేసింది నేనే. అక్క ఇంకా బాగా రెడీ చేశారు, అంతా జ్యువెలరీ అదంతా పెట్టేసి. చూసేయండి ఎలా ఉందో అమ్మవారు, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ అక్క అయితే పూజా ప్లేట్ బాగా రెడీ చేశారు. మొన్న నేను వీడియోలో పెట్టాను కదా, తనే ఈ అక్క అనమాట. మా ఇంటికి వచ్చింది ఎవరు? నాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో పూజ ఇలా చేసుకున్నారనమాట. తన వీడియో పంపిస్తే ఇంకా నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో తను పూజ చేసుకుంది. సో తను కూడా ఒక వీడియో పెట్టమంటే సెండ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ గాయో అక్క. తాంబూలానికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.